దయచేసి వాక్యం వినేటప్పుడు గ్రహించాలి. వాక్యం వినేటప్పుడు క్లియర్ మైండ్తో, సిద్ధపడిన మనస్సుతో వినాలి, గ్రహించాలి. వాక్యం గ్రహించడం ద్వారా మనలో విత్తబడుతుంది. మనలో ఒక వాక్యాన్ని మనం విత్తబడనిచ్చినప్పుడు, నాటినప్పుడు ఆ వాక్యము నూరంతలుగా మన జీవితాల్లో ఫలిస్తుంది. హల్లెలూయా. వాక్యం వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు కాదండి. వాక్యము రెండంచులు గల ఖడ్గమని ఎందుకు పోల్చబడిందంటే ఆయనే వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై. ఆత్మయే ప్రభు అయి ఉన్నాడు, ప్రభువే ఆత్మై ఉన్నాడు. కాబట్టి వాక్యం వినే సమయం అనేది చాలా విలువైంది. ఆ వాక్యాన్ని మనలో నాటబడనివ్వాలి, విత్తబడనివ్వాలి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినమని యేసు ప్రభువారే మనకి నేర్పించారు.